దంపతులు ఎవరైతే యాగంలో పాల్గొనే దంపతులు ఉన్నారో వాళ్ళు త్వరగా వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మా అందరూ కూడా ఒక 2 నిమిషాలు గణపతి నామస్మరణ చేసుకొని ప్రారంభం చేసుకున్నాం. అందరూ కూడా చెప్పాలమ్మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. అందరూ చెప్పాలి, గట్టి చెప్పాలి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. 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 జయ గణేశ జయ గణేశ జయ గణేశ అందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. అందరూ కూడా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ రక్ష మాం. వక్రతుండ పాహి మాం. శూర్పకర్ణ రక్ష మాం. వక్రతుండ పాహి మాం. శూర్పకర్ణ రక్ష మాం. జయ గణేశ పాహి మాం. లంబోదర రక్ష మాం. జయ గణేశ పాహి మాం. లంబోదర రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. అందరూ చెప్పాలి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ రక్ష మాం. లంబోదర పాహి మాం. అంబాసుర రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ పాహి మాం. లంబోదర రక్ష మాం. వక్రతుండ పాహి మాం. శూర్పకర్ణ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. రక్ష మాం. లక్ష్మీ గణాధిపతి భగవాన్ కీ జగదంబ విశ్వపాలిని మాతా కీ. ఈరోజు అత్యంత వైభవంగా మనము మంగళవారం పురస్కరించుకొని లక్ష్మీ గణాధిపతి మూలమంత్ర సహస్ర మోదక హవనం చేసుకుంటున్నాము. తద్వారా అందరికీ కూడా ఈ యాగంలో భాగంగా స్వామివారి ఆశీర్వాదము ఎల్లప్పుడూ యాగంలో పాల్గొన్న వారందరికీ కూడా సంపూర్ణంగా లభించాలని ప్రార్థిస్తూ, అట్లాగే ఇటువంటి కార్యక్రమం చాలా అరుదైనటువంటిది. ఎక్కడైనా సరే ఒక దంపతులు లేకపోతే ఇద్దరు దంపతులు లేకపోతే లాస్ట్కి 5 దంపతులు కూర్చొని ఎక్కడైనా చేసుకుంటారు. కానీ షేర్లింగ్ కంపెనీలో రుద్రాభవాని దేవాలయంలో ఈ సంకల్పం నిర్ణయించబడింది. ఏంటి అంటే
ఎంతమంది వీలైతే అంతమంది ఈ యాగంలో పాల్గొనవచ్చని మనం సంకల్పం చేస్తున్నాం. కాబట్టి అత్యంత వైభవంగా 20 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కావున మనం సహస్రమోదక హవనంలో భాగంగా అన్యోన్య సహాయంగా, అంటే ఒక్కొక్క దగ్గర కొంతమంది ద్రవ్యం, కొంతమంది అందుతుంది, కొంతమందికి అందదు. కానీ ఇక్కడ అలా కాకుండా మన సభ్యుల ద్వారా అత్యంత వైభవంగా కూర్చున్న దంపతులకు ఎటువంటి అంటే విభేదం లేకుండా అత్యంత వైభవంగా వాళ్ళు సమానంగా ఆ ద్రవ్యం మీకు అందించడం, అట్లాగే మీ ద్వారా యాగం జరగడం చాలా అదృష్టకరం. కావున ఈ యాగ ఫలితము ఇక్కడ చూసే వాళ్ళకి, చేసే వాళ్ళకి, అలాగే పాల్గొనే వాళ్ళందరికీ కూడా సమానమైన ఫలితము రావాలని స్వామివారిని కోరుకుంటూ, సహస్రమోదకవనం అంటే సహస్రం అంటే 1000 హవనంలో భాగంగా, అంటే వినాయకుడికి ప్రీతి అయినది మోదకం. కాబట్టి స్వామివారికి మోదక హవనం చేసుకున్నాం. కాబట్టి 1000లో భాగంగా 650 మోదక హవనం పూర్తయింది. అట్లాగే 650 నుంచి 800 వరకు హవనం ప్రారంభమవుతున్నది. భక్తులందరూ కూడా నిశ్చితులై కార్యక్రమంలో వీక్షిస్తూ స్వామివారిని కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. లక్ష్మీ గణాధిపతి భగవానికి విచక్రమే త్రేధాంగ దేవతాం సమోఢమస్య మాం దురే విష్ణు అందరూ కూడా లక్ష్మీ గణాధిపతి అనుకుంటూ ఉండండి. హోమంలో వేసే దంపతులు ఈ 3 వేళ్లతోటి లక్ష్మీ గణాధిపతి అనుకుంటూ ఎప్పుడైతే స్వాహాకారం వినిపిస్తుందో ఆ స్వాహాకారం వినిపించినప్పుడు హోమంలో వేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. మనసులో లక్ష్మీ గణాధిపతి మీకు ఏ ద్రవ్యం ఇచ్చారో ఆ ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. అందరికి కూడా మోదకాలు వస్తాయి. ఆ వచ్చే సమయం వచ్చినప్పుడు మీరు ద్రవ్యం వస్తాయి, అప్పుడు మోదకాలు వేస్తుండండి. తర్వాత మీకు ఇచ్చిన ద్రవ్యం ఇప్పుడు వేస్తూ ఉండండి. కూర్చోండి, వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళ తరఫున మీరు సపరేట్ నలుగురు కూర్చున్నారు కదా, ఇంకొకళ్ళు వాళ్ళు కూర్చుంటున్నారు. కూర్చోండి, 5 మంది. వెంటనే कैसी